హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సందీప్, మా వైఫ్ పేరు ఐశ్వర్య. అండ్ ఇది నిన్ననే క్రియేట్ చేసిన మీ ఛానల్. సో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి, లేకపోతే ఫస్ట్ వ్లాగ్ అనుకోండి. సో ఈ వ్లాగ్లో మేము యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసాము, మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోస్ మీరు చూడగలరు అని చెప్పేసి మేము చెప్తాము స్టెప్ బై స్టెప్గా. సో యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మేము కొన్ని బిజినెస్ చేద్దాము అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము. సెట్ ఆఫ్ బిజినెసెస్ అనుకున్నాము, బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్ అది అన్నీ ఆలోచించి రైట్ నౌ ఇప్పుడు ఉన్న బూమ్ చూసి బయట అండ్ మాకున్న ఇంట్రెస్ట్తోని వీ థాట్ క్లౌడ్ కిచెన్ ట్రై చేద్దాము అని అనుకున్నాము. వీఆర్ స్టిల్ అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాము. సో ఎందుకు క్లౌడ్ కిచెన్ అనుకున్నాము అని అంటే, సో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేశాను యూట్యూబ్లో. ఎక్కడ నాకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కనిపించలేదు. లైక్ లైసెన్స్ తర్వాత ఏంటి, మెనూ ఎలా చేసుకోవాలి, సో బిజినెస్ ఎలా సక్సెస్ చేసుకోవాలి. సో చాలా వీడియోస్ చూశాను. వేరే కొంతమంది లైక్ లేదు లాస్ వస్తుంది, లేకపోతే అక్కడ వరకే మిగులుతుంది, ఏం మిగలదు, ఓన్లీ 10% 20% మిగులుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ వీడియోలో మేము స్టెప్ బై స్టెప్ చేద్దాము. లైసెన్స్ అయినా సరే, లేకపోతే ఎలా చేయాలి, ఫుడ్ కుకింగ్ అయినా అండ్ మెనూ ప్రిపరేషన్, అట్లనే స్విగ్గీ జొమాటో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చేద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడుతున్నాం దాని గురించి అని అంటే, ఇంకా ఎవరైనా మాలాగా ఫుడ్ బిజినెస్ ఉంది, ఇంకా క్లౌడ్ కిచెన్ యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ ఇన్వెస్ట్మెంట్తో అయిపోతుంది, కొంచెం ఎవ్రీడే మాకు ఉంటుంది ఏదో ఒకటి వర్క్, ఆర్ ఎల్స్ 20-30% ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే, సో ఆ బేసిస్ మీద మీరు కూడా ట్రై చేసుకోవచ్చు, మమ్మల్ని చూసుకుంటాం అని చెప్పేసి ఇంకొంతమందికి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పేసి మేము అనుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము. సో మేము ప్రాపర్గా ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ చూడలేదు యూట్యూబ్ కోసం అని అనుకున్నాము. సో యాజ్ ఎన్ మేము ఇంకా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి, వీఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్ కాబట్టి, సో మీకు మేము స్టార్ట్ చేస్తూ లాంగ్గా జర్నీ చూపిస్తాం కాబట్టి అది ఇంకా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. మేబీ మాకు కూడా తెలీదు ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఎంత సక్సెస్ రేట్ ఉంటుందని, బట్ వీ థాట్ వై నాట్ ఒక ట్రై ఇద్దాము అని చెప్పేసి, ఇంకా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఒక ఇంటెన్షన్తో ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఇంకొక పెద్ద క్వశ్చన్ ఉండొచ్చు, లైక్ ఎందుకు వై నాట్ యువర్ రియల్ ఫేసెస్ అని చెప్పేసి. జనరల్లీ ఏం లేదు రియల్ ఫేసెస్, మేము కూడా ఎక్కువ ఆలోచించలేదు రియల్ ఫేస్ పెడదామా లేకపోతే సంథింగ్ ఇట్లా ఫిల్టర్ ఫేస్ పెడదామా అని చెప్పేసి. బట్ మేము పెరిగిన ఎన్విరాన్మెంట్లో కొంచెం డిస్కరేజ్మెంటే ఉంది ఎంకరేజ్మెంట్ కంటే. ఇప్పుడు ఒకవేళ మా రిలేటివ్స్ అయినా సరే, మా జనరలీ నాట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఆర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళైనా సరే, జనరల్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నారు, వద్దు అది ఇది అని చెప్పేసి అని అంటారు. సో వై నాట్ వి గో ఫర్ దిస్, ఇలా చేసి చూద్దాము. సో ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఓన్లీ ఒక క్లౌడ్ కిచెనే కాకుండా యాజ్ వినో ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఫెస్టివల్ వైబ్స్ చాలా బాగుంటాయి. సో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక యూఎస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాము, విచ్ ఇస్ టెంపరీ రోల్స్. సో దానిలోపు మాకు టైం కూడా దొరుకుతుంది సిన్స్ ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆ గ్యాప్లో మేము ఈ క్లౌడ్ కిచెన్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసి, మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా మాకు హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ డూ లెట్ us know about it also. ఇంకా అండ్ కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే క్లౌడ్ కిచెన్ గురించి, ఆర్ ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. And thank you so much for that, and thank you for supporting, and like the video, and please do subscribe for more videos. So thank you, and also I hope మీరు మా ఛానల్కి సపోర్ట్ చేస్తారు అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.